శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారు సిద్ధంగా ఉండండి. మే 5, 6, 7, 8 ఈ 4 రోజుల్లో మీ యొక్క మొబైల్ ఫోన్ రింగ్ అయితే అది ఒక సాధారణ కాల్ అని కొట్టిపారేయకండి. ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు వినబోయే శుభవార్త మీ జీవితాన్నే మార్చివేయబోతుంది. ఇన్నాళ్ళు మీరు దేనికోసమైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారో అది మీ చెంతకు చేరబోతుంది. అసలు ఆ కాల్ ఎవరి నుండి వస్తుంది? ఆ వార్త విన్నాక మీరు ఆనందంతో గెంతులు వేస్తారా? లేక షాక్ అవుతారా? మరి నిజం ఎలా జరుగుతుందని మీకు అనిపించే అద్భుతం ఏమిటి? మరి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే ఆ కాల్ మీ యొక్క దిశను పూర్తిగా మార్చబోతుందని నా యొక్క ఉద్దేశం. మిథున రాశి వారికి అధిపతి బుధుడు. బుధుడు అంటే సమాచారం. మీకు ఫోన్ కాల్స్, మెసేజెస్ ద్వారానే అదృష్టం వస్తూ ఉంటుంది. అది ఎప్పుడు ఇతరుల వార్తల కోసం ఇతరుల వార్తల కోసం ఎదురు చూస్తుంటారు కానీ ఈసారి వార్త మీ గురించి, మీ అద్భుతమైనటువంటి భవిష్యత్తు గురించి రాబోతుంది. మీ రాశిలో గ్రహస్థితి ఇప్పుడు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ ఆలోచన వేగం చాలా వేగంగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు చాలా సార్లు చాలా మీకు అనుకూలమైనటువంటి ప్రభావాలను కూడా అందజేశాయి. ముఖ్యంగా ఇప్పుడు ఆ షాకింగ్ మరియు సంతోషకరమైనటువంటి నిజాన్ని పూర్తిగా విశ్లేషిద్దాం. మే 5 నుండి 8 లోపు మిథున రాశి వారు వినబోయే ఆ అతిపెద్ద శుభవార్త ఏమిటి అంటే అది కేవలం ఒక వ్యక్తి నుండి వచ్చే కాల్ మాత్రమే కాదు. అది ఒక సంస్థ నుండి రావచ్చు. లేదా విదేశాల నుండి కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మీరు కొన్ని విషయాల్లో గత కొద్ది రోజులుగా క్లిష్టమైన సమస్యల్లో చిక్కుకొని ఉన్నారు. ఆర్థికంగా గానీ, ఉద్యోగపరంగా గానీ, ఇక నా పనైపోయింది అని మీరు భావించారు. అని నిరాశలో ఉన్న సమయంలో ఈ 4 రోజులు మీకు ఒక కొత్త ఊపిరి పోయబోతున్నాయి. మీరు వదిలేసిన ఆ చోటే మీకు అద్భుతం కూడా మొదలవ్వబోతుంది. ఎలా అంటే మొదటిది ఉద్యోగ అవకాశం. నిరుద్యోగులకు లేదా సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న వారికి ఒక అగ్రశ్రేణి కంపెనీ నుండి ఆఫర్ లెటర్ లేదా ఇంటర్వ్యూ సెలక్షన్ కాల్స్ వస్తుంది. మీరు ఆశించిన దానికంటే రెట్టింపు ప్యాకేజీతో ఆ వార్త మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ప్రభుత్వ లేదా లీగల్ వార్త అయ్యుండవచ్చు. ఎందుకంటే కోర్టు కేసుల్లో ఉన్నవారికి లేదా ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి మీకు అనుకూలంగా తీర్పు వచ్చిందని లేదా డబ్బు మంజూరు అయిందని మీకు ఊహించని విధంగా ఫోన్ కాల్ వస్తుంది. మరికొందరికి ప్రేమ లేదా పెళ్లికి సంబంధించిన దాంట్లో ఎప్పటినుంచో పెళ్లి సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక అద్భుతమైనటువంటి మరి సంబంధం ముఖ్యంగా వచ్చే అవకాశం పెళ్లి నిశ్చయమైందన్నటువంటి వార్త కానీ ఇది మీ ఇంట్లో పండగ వాతావరణాన్ని కూడా తెచ్చే అవకాశం కనిపిస్తుంది మిత్రమా. ఎందుకంటే ఈ కాల్స్ వచ్చే సమయానికి మీరు వేరే ఏదో ఆలోచనలో ఉంటారు. ఆ కాల్ మాట్లాడిన తరువాత మీ కళ్ళ ముందు ఒక్కసారిగా మీ గతం, మీరు పడ్డ కష్టాన్ని ఒక్కసారిగా సినిమాలా తిరుగుతూ ఉంటుంది. దేవుడు ఇన్నాళ్లకు నా మొర విన్నాడా అని మీకు అనిపిస్తుంది. ఆ వార్త మీ ఆర్థిక కష్టాలన్నింటినీ ఒక క్షణంలో మాయ చేసే మాయం చేసేటువంటి శక్తివంతమై ఉంటుంది. ఎందుకని అంటే మే 5 నుండి 8 వరకు మిథున రాశి వారి జాతకంలో బుధాదిత్య యోగం బలంగా పనిచేస్తుంది. మీ రాశికి
అధిపతి బుధుడు లాభస్థానంలో ఉండడం వల్ల కమ్యూనికేషన్ ద్వారా మీకు అపారమైనటువంటి ధనలాభం మరియు కీర్తి లభించబోతున్నాయి. అది మీ జాతకంలో దశాబ్ద కాలం తరువాత వచ్చే అరుదైనటువంటి అవకాశమని మీరు గమనించండి. ఈ 4 రోజుల్లో చంద్రుడు మీ భాగ్యస్థానంపై దృష్టి సారిస్తున్నాడు. దీనివల్ల పితృదేవతల ఆశీస్సులు మీకు అందుతాయి. మీరు ఎప్పుడో చేసిన ఒక పుణ్యం ఈ యొక్క ఫోన్ కాల్ రూపంలో అదృష్టంగా మారుతుంది. అయితే మరి ఈ సమయంలో ముఖ్యంగా మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు చాలా ప్రత్యేకమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వబోతున్నాయంటే మీరు నమ్ముతారా? ముఖ్యంగా మీరు ఆనందంతో కొన్ని విషయాలలో ముందుకు వెళ్ళినట్లయితే గనుక మీ యొక్క ఆర్థిక పరిస్థితి పూర్తిగా మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో మీ యొక్క గౌరవం కూడా పెరగడం అనేది మీకు ఆనందంగా అనిపిస్తుంది. కానీ కొన్ని ఆనందం ఎక్కువైందంటే కొన్ని నష్టాలు, అవరోధాలు కూడా జరుగుతుంటాయి. ఆనందంలో గాలిలో తేలకుండా ఆ కాల్ వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోవడానికి పేపర్ వర్క్ జాగ్రత్తగా చూసుకోండి. అంతేకాదు ఈ 4 రోజులు ఫోన్ సైలెంట్‌లో పెట్టకండి. తెలియని నంబర్ నుండి కాల్ వచ్చినా లిఫ్ట్ చేసే ప్రయత్నం చేయండి. వార్త వినగానే మీ యొక్క ఇష్టమైనటువంటి దైవానికి దీపం వెలిగించి నమస్కరించుకోండి. ఏదైనా అనాథాశ్రమానికి లేదా గుడిలో పేదలకు మరి కొద్ది అన్నదానం చేయండి. అది మీ యొక్క అదృష్టాన్ని మరింత సుస్థిరం చేస్తుంది. మిథున రాశి వారు మీ ఫోన్ రింగ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. మే 5 నుండి 8 మధ్యలో ఆ అద్భుతమైనటువంటి క్షణం కోసం ఎదురు చూడండి. ఆ వార్త విన్న తరువాత మీ మనసులో ఆనందం అంటే ఆనందం. గుర్తుంచుకోండి, ఓపిక పట్టిన ప్రతి వారికి దేవుడు ఎప్పుడు మంచి ఫలితాన్నే ఇస్తాడు. ఈ వీడియోని తప్పకుండా మీ యొక్క మిథున రాశి స్నేహితులకు షేర్ చేసి వారిలోని మనస్ఫూర్తిగా ఆశలను నింపండి. మీకు మంచి జరగాలని దేవుని దయ వల్ల ఈ యొక్క 4 రోజుల కాలంలో మీరు దేని గురించైతే కోరుకుంటున్నారో ప్రతిదీ కూడా మీకు సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రహస్థితి కూడా మరి ఈ యోగంలో మీకంతా మంచే జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. మరి దాని ప్రకారమే చెప్పాను. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.